ఏపీలో కూటమి సర్కార్కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా గుంటూరులో మిర్చి రైతులు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు నరసరావుపేట రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కూటమి సర్కారు పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరులో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయమే మిర్చి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు నరసరావుపేట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులతో పాటు మిర్చి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అక్కడ ఏర్పడింది. మిర్చికి కనీసం 20,000 గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిర్చిని రోడ్డు మీద పోయడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో రైతులను అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రైతుల వద్ద నుంచి మిర్చి బస్తాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల ముందే రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం మిర్చిని రోడ్డుపై పోసి ఆందోళన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.